The room allotted to us is like this. In Kathmandu, we have come here to visit Lord Pasupatinath temple and to have darshan of Lord Pasupatinath. This is the room given to us. Bathroom. There is a front room also here. TV. Outside the room. The room is in the first floor. This is the hotel premises and surrounding area in Kathmandu. Hi, good morning. Yesterday at about 11 o'clock we started from Pokhara and reached Kathmandu after 12 o'clock. 12:07 in the early morning. 12:07. There is delays occurred due to landsliding in many areas. Traffic is stuck in the route. In Nepal, in several areas, in the rainy season, landsliding is common in hilly areas. There will be definitely traffic jam, and hence we could not able to visit Manokamna temple. And today we reached this hotel, Ramesh Forum restaurant, and this is the premises. We are now going to Pasupatinath temple. Good morning. This is the premises, and some are here. We are going to visit Pasupatinath temple. From now, we are all gathering together here, and after that, we rush to the temple to have darshan of Lord Sri Pasupatinath. This is the area of the hotel. We are going to gather here. After gathering is completed, we go to the temple to the darshan. Thank you. మేము అందరం గుడికి బయలుదేరాం పశుపతినాథ దర్శనం గురించి. కాఠ్మాండూలో రూమ్ నుంచి ఇప్పుడే బయలుదేరడం జరిగింది. గురువుగారితో పాటుగా ఆలయ దర్శనానికి వెళ్తున్నాం. శుభం. నమో భగవతే రుద్రాయ పశుపతినాథాయ. నమో భగవతే రుద్రాయ. అందరం కూడా పశుపతినాథ దర్శనంకి వెళ్తున్నాం. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి మనం అటువైపు నుంచి ఇలాగా దర్శనార్థం వస్తున్నాము. అందరం కూడా పశుపతినాథ దర్శనార్థం ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి. Our team members. पूछिए एक बार.
గురుగారు ఏది గురుగారు ముందర ఉన్నారు రండి. పశుపతినాథ్ దర్శనం అయింది. బయటకు వచ్చాము ఇలాగా. ఇదంతా ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతం. పశుపతినాథ్ మందిర్ దర్శనం బాగా చక్కగా అయింది. ఆనంద దుర్గ పశుపతినాథ్ దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో నిలబడ్డారు. ఆ యొక్క దృశ్యం మీరు చూడొచ్చు. పశుపతినాథ్ దర్శనానంతరం అహాన్ని వదిలిపెట్టాలని ఈరోజు సంకల్పం చేశాను. అహం యొక్క నిర్మూలనమే తుది లక్ష్యంగా నేను అనుకున్నాను. యాత్ర పరమేశ్వరాయన పశుపతినాథాయన. పశుపతినాథ్ మందిరంలో దర్శనం చేసుకున్న తర్వాత లక్ష్మీ తిరుగు ఈ మందిరం యొక్క ప్రాంగణంలో ఈ విధంగా దేవాలయ సమూహాలు ఉన్నాయి. ఈ విధంగా పశుపతినాథ్ భగవాన్ దర్శన్ అయింది. చాలా కాలం కాగజ్ నగర్లో ఉన్నారు. ఇప్పుడు అవినిగడ్లో దర్శనానంతరం బయటకు వస్తున్నాము. ఆలయ ప్రాంగణం నుంచి చక్కటి దర్శనం అయింది. పశుపతినాథ్ మందిరంలో పరమేశ్వరుడు యొక్క దర్శనం అయింది. అందరం కూడా దర్శనానంతరం బయటకు వస్తున్నాము. ఈరోజు భోజనంలోకి లడ్డు, ఆలు బజ్జీ, దోసకాయ, కాకరకాయ, క్యారెట్, ఇదేమో బీన్స్ కూర, చిక్కుడుకాయ టమాటా, రైస్, మెంతి మజ్జిగ, చిప్స్, పప్పు, మజ్జిగ. మన బృందం అంతా కూడా అందరికి భోజనాలు పెట్టారు. ఇక్కడ భోజనం చేసిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా భోజనం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం భోజనానంతరం అందరూ భోజనం చేస్తున్నారు. పశుపతినాథ్ దర్శనానంతరం మధ్యాహ్న భోజనం. వచ్చిన వాళ్ళైతే కింద లాంచ్లో వచ్చేయండి. ఇక్కడ వాళ్ళు కూడా ఒక 20 నిమిషాల కిందే దిగిపోవాలి. మనం ఒక అరగంటలో బయలుదేరిపోతాం సైట్ సీయింగ్స్కి. ఏమంటే అందరూ సిద్ధంగా ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళు రూమ్ లో ఉండి పావుగంటలో దిగిపోండి కిందకి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కింద లాంచ్లో వెయిట్ చేయండి. అందరూ పోయినా బయలుదేరిపోవడమే. ఈ భాగమతి నది ఈ విధంగా ఉంది. పశుపతినాథ్ దర్శనానంతరం మేము అమ్మవారి దర్శనానికి వస్తున్నాము. ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. పైన కోతి కూర్చుని ఉంది. ఈ విధంగా అమ్మవారు ఏం పేరు? గృహేశ్వరి అమ్మవారి యొక్క దర్శనార్థం వచ్చాము. మన యాత్రిక బృందం అంతా ఎక్కడ ఉన్నారు? ఒక్క నిమిషం. We came here in Nepal in Kathmandu Jalanarayan temple.
రాకుండా ఏవో అన్ని తగ్గిపోతున్నాయి కదా. These are all our co-applicants, co-tourists. Jalanarayan. 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 స్వయంభూ శివలింగాన్ని చూడటానికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక జలధారలాగా కనిపిస్తుంది ఒకటి. దాని నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి. స్వయంభూ శివలింగ దర్శనానికి కాఠ్మండు బయలుదేరాము వెళ్తున్నాం. కాళీయమర్దనం సంబంధించినటువంటి ఒక చక్కటి దృశ్యాన్ని ఇక్కడ అమర్చారు. స్వయంభూ శివలింగాన్ని చుట్టానికి వెళ్తున్నటువంటి మార్గమధ్యంలో ఈ విధమైన ఏర్పాటు ఉంది. చాలా బాగుంది. చక్కగా ఇక్కడ ఒక జలపాతం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అలా జలధారలు వస్తున్నాయి. కొద్దిగా పుచ్చుకుంటున్నారు. చక్కటి సాయంత్రం వేళ రూమ్లో శివుడి సన్నిధానంలో పసుపుతున్నారు. కాఠ్మండు ఉన్నటువంటి కాఠ్మండు ప్రాంతంలో కొద్దిగా కొద్దిగా పుచ్చుకుంటున్నాం. సరే తప్పదన్నప్పుడు అందరితో అడ్జస్ట్ అయిపోయి ఏది కావాల్సి అది పుచ్చుకోవాలి. సమయానుకూలంగా వెళ్ళాలి. స్నాక్స్ డ్రింక్స్ బాగున్నాయి. ఈరోజు సాయంత్రం టిఫిన్ ఇడ్లీ. అందరూ కూడా మా సభ్యులందరూ కూడా కొంతమంది తినేశారు. ఇడ్లీలో నంచుకోవడానికి పొడి కూడా వేశారు. దాని నెయ్యి కూడా వేశారు ఇడ్లీలో. పొడవారిందా? అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇడ్లీ తింటున్నారు. మన యాత్రికులందరూ కూడా ఈరోజు టిఫిన్ ఇడ్లీ. ఇది ఏమో ఇడ్లీలు. ఈ పొడి కూడా బ్రహ్మాండంగా ఉంది. దీనిలో నెయ్యి వేసి తింటే అద్భుతం. ఇంకా చట్నీ సంగతి చెప్పక్కర్లేదు. చక్కటి మజ్జిగ బ్రహ్మాండంగా ఉంది. అది